దాదాపు 12,500 మెంబర్స్ని డెల్ కంపెనీ ఫైర్ చేసింది. ఏందిరా బాబు ఇంతమందిని ఫైర్ చేసింది, దీని గురించి అసలు ఏం జరుగుతుంది? రీసెంట్ ఇండీడ్ సర్వేలో కాల్స్ పెరుగుతున్నాయని చెప్పి కొన్ని టెక్నాలజీస్ నేను మీకు అప్డేట్ చేయడం జరిగింది 2 days గ్యాప్లో. అట్ ది సేమ్ టైం ఈ న్యూస్ కూడా నేను వినడం జరిగింది. సో అది చేసి అప్లోడ్ చేయడానికి మేబీ 1-2 days పట్టొచ్చు. అయితే ఇక్కడ మనము అసలు ఏం జరుగుతుంది, ఒక పక్క కాల్స్ ఓపెనింగ్స్ పెరగబోతున్నాయి అని చెప్పి ఒక సర్వే చెప్తా ఉంటే, ఇంకొక పక్క వచ్చేసి ఒక కంపెనీ ఫైర్ చేసేసింది. దాదాపు డెల్ కంపెనీ 12,500 మందిని ఫైర్ చేసింది. ఇక్కడ ఒక కంపెనీ మనం టెర్మినేట్ చేశాక మనం చేసే యాక్షన్ ఎలా ఉంటుంది, మనం ముందుగానే అది ఎందుకు చేయకూడదు అనేది నా పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ ఉన్నాయా లేవా జనరల్గా దాని గురించి ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ కంపెనీ ఫైర్ చేయకముందు, టెర్మినేట్ చేయకముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దానికంటే ముందు, దాని తర్వాత ఇంకోటి వచ్చేసి కాల్స్ ఉన్నాయా లేవా. ఈ 3 టాపిక్స్ మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కాల్స్ ఉన్నాయా లేవా. జనరల్గా టెక్నాలజీస్లో నేను కొన్ని టెక్నాలజీలో కాల్స్ ఉన్నాయి, కొన్ని లేవు అని చెప్పి అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు ఇస్తూనే ఉంటాను. ఇక్కడ క్లియర్గా ఒక విషయం అర్థం చేసుకోండి, కాల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న భాషలో, లాంగ్వేజ్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దాంట్లో విపరీతంగా కాల్స్ ఉన్నట్లు కాదు, ఒక పెద్ద గ్యాప్ క్రియేట్ అయింది. సో కాల్స్ ఉన్నప్పటికీ దానికంటే కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. ఆ కాంపిటీషన్లో కూడా రియల్గా స్కిల్ నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాల్స్ లేవు అంటే అస్సలు లేవని కాదు, ఎంతో కొంత కాల్స్ ప్రతి టెక్నాలజీస్లో ఉంటాయి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ క్లియర్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఫైర్ చేస్తున్నారు, టెర్మినేట్ చేస్తున్నారు. మనము టెర్మినేట్ అయిన తర్వాత మనం అప్పటికప్పుడు మనం ఏం చేస్తాం, లింక్డ్ఇన్ అప్డేట్ చేస్తాం, కొలీగ్స్తో మాట్లాడతాం, జాబ్ పోర్టల్స్లో మన ప్రొఫైల్ అప్డేట్ చేస్తాం, స్కిల్ ఏమేమి అడుగుతుందని ఇప్పుడు కంపెనీస్ చెక్ చేస్తూ ఉంటారు. నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఎప్పటికప్పుడు టెర్మినేట్ అవ్వకముందే, జాబ్లో నుంచి మిమ్మల్ని తీసేయకముందే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వాలి, ఎప్పటికప్పుడు మీరు కొలీగ్స్తో టచ్లో ఉండాలి, ఎప్పటికప్పుడు లింక్డ్ఇన్లో ఎండార్స్మెంట్ తీసుకోవాలి, ఎప్పటికప్పుడు మీరు కంపెనీస్ మనకు సంబంధించిన రిలేటెడ్ అప్డేట్స్ ఏమున్నాయి మన టెక్నాలజీ అనేది చూడాలి. అండ్ ఇవన్నీ కూడా మీరు ముందుగా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు జాబ్ వచ్చేసింది, నాకు జాబ్లోనే 10 గంటలు 12 గంటలు నన్ను వర్క్ అంటున్నారు, ఇవన్నీ అప్డేట్ అవ్వడం నాకు ఎక్కడ సమయం ఉంటుంది సార్ అని మీరు అస్సలు అనుకోవద్దు. టైం తీసుకోండి, క్రియేట్ చేసుకోండి. ఉద్యోగం చేయడం ఎంత ఇంపార్టెంటో, ఒకవేళ ఉద్యోగం పోతే మళ్ళీ తెచ్చుకోవడానికి మీ దగ్గర స్కిల్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక పెద్ద గ్యాప్ అనేది ఏర్పడింది స్కిల్స్ నేర్చుకునేదానికి. సర్వేలు ఏమంటారు, 53% బిజినెస్ ఓనర్స్ నేను రిక్రూట్ చేసుకోలేకపోతున్నా అంటారు. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోవాలి. టెర్మినేట్ అయ్యే ముందే అన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ 12,500 మందిని డెల్ కంపెనీ నుంచి తీసేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, దాదాపు 10% ఆఫ్ డెల్ కంపెనీ అనమాట 12,500 మంది అంటే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కంప్లీట్గా ఇదంతా కూడా ఈ వర్క్ ఫోర్స్ని అంతా కంప్లీట్లీ ఆటోమేటెడ్ చేద్దాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేద్దాము, ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ 12,500 మంది తీసేసింది. అండ్ ఇప్పుడు టెర్మినేట్ అయిపోయారు. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్, ఇక మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలే రావా అంటే ఇలా ఏముండదు. ఇలా ఎంఎన్సీ కంపెనీ నుంచి తీసేసిన వాళ్ళని ఒక 10%, 15% తక్కువ శాలరీ చిన్న కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎట్ ద సేమ్ టైం స్కిల్స్ ఉన్న వాళ్ళు దీనికంటే బెటర్కి, ఏదైతే టెర్మినేట్ కాకముందు ఈ జాగ్రత్తలు అనేది తీసుకున్నారో వాళ్ళు బెటర్ కంపెనీ మూవ్ అవుతారు. అంతకు మించి దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అనే విషయం అనుకోవాలి. ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కంప్లీట్లీ. ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళే జాబ్స్ అనేవి నిలబడతాయి అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, దీని గురించి వర్రీ అయిపోయి మన సేల్స్ ఫోర్స్లో ఎంత జరిగింది, ఇంకో దాంట్లో టెర్మినేట్ జరిగింది, రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది, భయపడొద్దు. ఇది భయంకరమైన విషయం కాదు. దిస్ అ నార్మల్ థింగ్ ఇన్ ఎవ్రీ కంపెనీ. ఇప్పుడు అప్డేట్ అవుతున్న అన్ని కంపెనీస్ ఏగా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మ్యాక్సిమం కుదిరినంత వరకు పాజిటివ్గా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్.